డిలీషన్ ఫ్రమ్ ఎండ్. యాజ్ యూజువల్ స్టార్ట్ చేస్తాము. చెక్ వెదర్ ద లిస్ట్ ఈజ్ ఎంటీగా ఉందా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ లిస్ట్ అనేది ఎంటీగా ఉంటే డిలీషన్ చేయడానికి పాసిబుల్ ఉండదు కదా, అసలు లిస్టే లేకపోతే డిలీషన్ చేయలేం. సో డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సేమ్ అవే స్టెప్స్, ఓకేనా. సో ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ, ఒకవేళ లిస్ట్ అనేది ఎంటీగా లేకపోతే, లిస్ట్ అనేది ఉంటే, సో డిలీషన్కి గుర్తుపెట్టుకోండి, 2 నోడ్ పాయింటర్స్ని మనం డిఫైన్ చేయాలి. 2 నోడ్ పాయింటర్స్ డిఫైన్ చేయాలి. వాటిని ఏమనుకుంటారు అంటే temp1 అండ్ temp2. ఓకే. సో ఫస్ట్ హెడ్ కదా, హెడ్ని కదా మనం టెంప్ అనుకునేది. సో ఫస్ట్ టెంప్ ఏంది, temp1. సో సెట్ temp1 ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఓకే. సో సెట్ temp1 ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో డిలీషన్ అట్ ఎండ్ అని పొజిషన్ ఎలా తెలుస్తుంది మనకి, ఆ నెక్స్ట్ లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ నల్ అయితే మనకి టెంప్ అని తెలుస్తుంది, ఓకేనా. బట్ మనం temp1 temp2 అని ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు temp1 ఈజ్ ఈక్వల్ టు హెడ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇనీషియలైజ్ temp1 విత్ హెడ్ చేసినప్పుడు, నెక్స్ట్ అలానే ఇంకొక స్టెప్లో సెట్ temp2 ఈజ్ ఈక్వల్ టు temp1. మళ్ళీ temp1 హెడ్ అనుకున్నాం, మళ్ళీ ఏం చేసాము, ఈ temp1 ప్లేస్లో మళ్ళీ ఏం రీప్లేస్ చేసాము, temp2ని రీప్లేస్ చేసాము. ఈ temp1 ప్లేస్లో ఏం రీప్లేస్ చేసాము, temp2. ఇక్కడ రీప్లేస్ అవ్వగానే temp1 ఎక్కడికి వెళ్తుందంటే నెక్స్ట్ నోడ్కి వెళ్తుంది, ఓకేనా. సో అన్మూవ్ temp1 టు ఇట్స్ నెక్స్ట్ నోడ్. సో ఈ స్టెప్ని ఎప్పటి వరకు రిపీట్ చేయాలి, టెంప్ నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు మనము రిపీట్ చేయాలి. ఫైనల్ ఏమవుతుంది, ఇప్పుడు టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు మనం చెక్ చేసిన తర్వాత, ఇప్పుడు temp2 ఇక్కడ ఉంది, temp1 ఇక్కడ ఉంది, ఓకేనా. సో temp1 యొక్క నెక్స్ట్ నల్ ఉందా, లేదు. మళ్ళీ temp1 ఎక్కడికి మూవ్ అవుతుంది, temp1 ఇక్కడికి మూవ్ అయ్యి temp1 ప్లేస్లో ఏమొస్తుంది, సెట్ temp1 ఈజ్ ఈక్వల్ temp2 అన్నాం కదా. సో temp2 వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు temp1 అనేది మనకి డిలీట్ అయిపోతుంది పర్మనెంట్గా, ఓకే. సో ఇప్పుడు temp2 యొక్క నెక్స్ట్ నల్ అయితేనే మనకి ఇది temp1 డిలీట్ చేయగలం. సో ఇప్పుడు ఏం చేయాలా, ఫ్రీ ఫ్రమ్ మెమరీ చేయాలా, సెట్ temp2 యొక్క నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇది మనం ఆటోమేటిక్గా చేసేయాలి. సెట్ temp2 నెక్స్ట్ నల్. సో temp2 యొక్క నెక్స్ట్ నల్ చేయగానే ఫ్రీ ఫ్రమ్ మెమరీ temp1ని డిలీట్ చేయాలి, ఓకేనా. సో డిలీట్ temp1. సో ఫైనల్లీ ఏం చేస్తాము, స్టాప్ చేస్తాం ప్రోగ్రామ్ని. సో దిస్ ఈజ్ ద డిలీషన్ ఫ్రమ్ ఎండ్. నెక్స్ట్ అలానే డిలీషన్ అట్ స్పెసిఫిక్ పొజిషన్కి కూడా సేమ్ ఇవే స్టెప్స్ అన్నిటికీ కామన్ స్టెప్స్ చెప్తున్నాను. స్టార్ట్ చేస్తాము, చెక్ వెదర్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ. ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంటీ అయితే డిలీషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకవేళ కాకపోతే సేమ్ ఇదే, ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ 2 నోడ్ పాయింటర్స్ temp1 అండ్ temp2. ఇక్కడ ఏం చేయాలి, టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు రీచ్ అవ్వాలి. మామూలుగా డిలీషన్ ఫ్రమ్ ఎండ్లో, ఈ డిలీషన్ ఫ్రమ్ స్పెసిఫిక్ పొజిషన్లో ఏంది, డిలీషన్ ఫ్రమ్ స్పెసిఫిక్ పొజిషన్ సేమ్ ఇవే స్టెప్స్ రాస్తాము. ఇక్కడ వరకు కామన్ స్టెప్, ఓన్లీ ఎక్కడ చేంజ్ అవుతుందంటే స్పెసిఫిక్ పొజిషన్కి టెంప్ యొక్క డేటా లొకేషన్ని రీచ్ అవ్వాలి, ఓకేనా. సారీ, ఇక్కడ కామన్, ఇక్కడ దాకా కామన్ స్టెప్, సెట్ temp2 ఈజ్ ఈక్వల్ టు temp1 అండ్ మూవ్ ఇట్స్ నెక్స్ట్ నోడ్, ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో రిపీట్ ది సేమ్ అంటిల్ temp1 రీచెస్ స్పెసిఫిక్ నోడ్. temp1 ఇందాకేంది, temp1 యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు రీచ్ అయ్యాం, ఓకేనా.
టెంప్ 1 యొక్క నల్ నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు రీచ్ అయ్యాం. ఇక్కడేంది టెంప్ 1 ఆ నోడ్ వచ్చేంత వరకు రీచ్ అవ్వాలి. స్పెసిఫిక్ నోడ్స్ టు బి డిలీటెడ్, నోడ్ టు బి డిలీటెడ్. లాస్ట్ 2 స్టెప్సే ప్రతి దానిలో చేంజ్ అవుతున్నాయి. చాలా చాలా ఈజీ, ఒకసారి నేర్చుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సెట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇట్లా డయాగ్రామ్ ఉంది. 10 20 30 400 300 ఓకే, ఇట్లా ఉంది హెడ్ ఇది. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో దీన్ని నేను డిలీట్ చేయాలి. ఓకేనా. సో ఇది వచ్చేసి టెంప్ 2, ఇది వచ్చేసి టెంప్ 1 అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈ లింక్ కట్ అయింది అనుకోండి, ఏదేది కనెక్ట్ అవుతుంది? ఇదే కదా కనెక్ట్ అయ్యేది. ఓకేనా. సో మీరు డయాగ్రామ్ చూస్తూ ఇప్పుడు మనం స్టెప్ వేద్దాం. ఇది ఒక్కటి కన్ఫ్యూజన్ అవుతారు. ఇప్పుడు ఇది టెంప్ 2 యొక్క ఇప్పుడు ఈ పొజిషన్ మారిపోతుంది. ఈ పొజిషన్ ప్లేస్లో ఏమొస్తుంది? 300 లింక్ కట్ అయిపోయింది కదా, దీని యొక్క నెక్స్ట్ నోడ్ ఏంది? 400. ఓకే. సో ఈ 400 పేరేందో మనం ఇప్పుడు రాయాలి. ఓకేనా. సో ఇది ప్లేస్ అవ్వాల్సిన పేరు 300. సో ప్లేస్ అవ్వాల్సింది ఏంది? టెంప్ 2 యొక్క నెక్స్ట్లో ఏం స్టోర్ అవుతుందంటే ఈ 400 నేమ్ ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది. టెంప్ 1 యొక్క నెక్స్ట్ అవుతుంది. టెంప్ 1 యొక్క నెక్స్ట్. సో ఎప్పుడైతే టెంప్ 1 నెక్స్ట్ అవుతుందో డిలీట్ ఫ్రమ్ టెంప్ 1, డిలీట్. డయాగ్రామ్స్ డ్రా చేస్తేనే అల్గారిథం వస్తుంది. నెక్స్ట్ ఫ్రీ చేసేయాలి టెంప్ని. సో స్టాప్ అయిపోతుంది ప్రోగ్రామ్.